అక్షరం హెచ్టీవీకి స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజీ రోడ్డు మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ హరీష్ రాజ్, మెడికల్ సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ దావూద్ సులేమానీ, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. रोजं ब्रह्मं जनायन्ता तेने अग्रे अब्रुवन्य स्वैनं ब्राह्मणो विद्यादृश्यदेशा अशन्वचे तीर्षचे गणपतिकं भवामहे कविं कवीनामुपस्तवस्तवं ज्येष्ठराजं ब्राह्मणां ब्राह्मणस्पद आनशृण्वन् विधि क्षीरसाधनं श्रीमन् नानी अरे అనంగా పెడితే గింజలు లేదా మా ఇద్దరికి ఫోటో కొబ్బరి సార్ కొట్టదా కొబ్బరికాయ కొట్టాడా ఇక అటు కొట్టి అటు సైడ్ వస్తాం వేదిక మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హరీష్ రాజు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ జనరల్ అదేవిధంగా సంబంధిత ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్, వైస్ చైర్మన్, అధికారులు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మంచిర్యాల వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్, అమ్మ పేరు ఏందమ్మా, అదేవిధంగా మహిళా అధ్యక్షులు, మిగతా కౌన్సిలర్ చాలా అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మంచిర్యాల కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పత్రికా మిత్రులు, పత్రికలో టీవీలో కానీ ఇదేతుందో క్రిటికల్ కేర్ అంటే 50 పడకల క్రిటికల్ కేర్. ఇది ఎన్హెచ్ఎం నుంచి టోటల్ డబ్బులు ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దీన్ని చాలామంది పోటీ పడడానికి వచ్చింది. ఇది ఒక 50 పడకలు క్రిటికల్ కేర్ అంటే మొత్తం అంటే ఐసీయూతో పాటు ఇంకే రకమైన వెంటిలేటర్ దాకా పోయిన పేషెంట్లకు దాన్ని నిమిషం మానిటర్ చేసి బ్లడ్లో కానీ గ్లూకోజ్ కానీ మెడికేషన్ అంటే పూర్తి క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళు పేషెంట్ వస్తారు. ఇది ఒక నిజంగా ఒక మంచిది, చాలా మంచి పరిణామం. మంచిర్యాలకు ఇటువంటి చాలా వస్తాయి. తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినా మెడికల్ హబ్ చేస్తాను, ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అయితే కరీంనగర్ నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఇక్కడ అవసరం వస్తుంది, ఖచ్చితంగా చేస్తాం. దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తుంది. 21 నాడు సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం మొదలుపెట్టారు. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవ దామోదర రాజనరసింహ గారు, పక్క మంత్రి శ్రీరావు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీళ్ళందరూ వస్తారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొనడంతో గురువారం నేను సాయిబాబాని అన్ని గురువారం జరుగుతాను. మెడికల్ జీవో కూడా గురువారం వచ్చింది. ఫస్ట్ జీవో వచ్చింది, గురువారం వచ్చింది. గురువారం 21st వచ్చింది. 3/6 సెట్ అయింది. ఏదైతే
గడిచిన 2-3 నెలల ప్రెస్ మీట్ కూడా చెప్పింది. 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా కట్టుబడిన గురువారం 21 నవంబర్ స్టార్ట్ అయిపోయింది. 27 ఏప్రిల్ 21 కంప్లీట్ చేస్తుంది. రాసిపెట్టి కంప్లీట్ మన బీజేపీ అభ్యర్థి చెప్పారు. 27 2027 ఏప్రిల్ 21 నాడు కంప్లీట్ చేస్తారు. ఏప్రిల్ 21 లోపల దీనికి సిద్ధమైతే ఆయన చెప్పిన కావాలని సిద్ధమైతే చెప్పిన కదా హాస్పిటల్ చెప్తాను. అందుకే చెప్తాను 2.5 సంవత్సరాలు నవంబర్ 21 ఏప్రిల్ 21 2027 వాడికి 2.5 సంవత్సరాలు అవుతుంది. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఒప్పుకోమని ఇంకెవరైనా బీజేపీ ఇంకా నాయకులు ఇంకా మన టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను. క్రూడాల ఇంకా మార్కెట్ కావాలంటారు. మార్కెట్ అయిపోయింది, క్రూడ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయింది. ఇంకా కూడా మార్కెట్ అయితేనే మంచిగా ఉంటుంది. మార్కెట్ కట్టుకోమని చెప్పాను. టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ వస్తే దుకాణం టీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. బీజేపీ వాళ్ళు కొత్త పిచ్చి లెక్క పిచ్చి చెప్తాను. వాళ్ళకి మా పనులతో సమాధానం చెప్తాను. 16%